హాయ్ అందరు గుడ్ మార్నింగ్. నిన్న నైట్ ఈ సినిమా చూసి రావడానికి చాలా లేట్ అయింది కాబట్టి నైట్ పెడితే ఎవరు చూడని ఇప్పుడు పెడుతున్నాను. అసలు ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రవితేజ అన్న ఒక్కసారి లైక్ చేసుకోండి రవితేజ కోసం. సో తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ సినిమాలో ఏముందంటే దాదాపుగా నాకు నైట్ చాలా కోల్డ్ అయింది కొంచెం సారీ. అయితే రవితేజ ఇందులో స్టోరీ లైన్ ఏంటంటే, రవితేజకి ఇక్కడ ఇండియాలో పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత యుఎస్కి వెళ్తాడు. నేను బిజినెస్ సో చెప్పాను కానీ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. సో ఆ అమ్మాయి దాన్ని ప్రేమిస్తుంది. ఇద్దరు కన్వర్సేషన్ అవుతుంది. సో ప్రేమిస్తే మళ్ళీ ఇండియాకి వస్తాడు. ఇండియాకి వస్తే ఇలా వైఫ్ ప్లస్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే సంఘటనే ఈ సినిమా. ఫుల్ ఆఫ్ నాన్ స్టాప్ కామెడీ. కిక్ సినిమా కానీ, అంతమంది వచ్చిన మనకు వెంకీ సినిమా కానీ ఎలా ఎలా అయితే ఎంటర్టైన్మెంట్ చేశారో యాజ్ యూజువల్గా చాలా అంటే చాలా బాగుంది. కిక్ అంటే కిక్ చూపెట్టారు. ఒకటి మైనస్ పాయింట్ ఏంటంటే, మాస్ ఆడియన్స్కి ఈ సినిమా కాదు, మొత్తం క్లాస్ ఆడియన్స్కే, ఫ్యామిలీ ఆడియన్స్కి, సంక్రాంతికి ఎవరైతే ఫ్యామిలీస్ వెళ్తారో సో వాళ్ళకి తప్ప వాళ్ళకి మించింది ఎవరికి లేదు. సో నీకు నెక్స్ట్ చెప్పాలంటే, ఇందులో స్టోరీ లైన్ చాలా మంచిగా ఉంది. కొత్తగా అంటే చాలా మాస్, అంటే మాస్ మహారాజా అంటే చాలా మాస్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ క్లాస్ ఉంది కాబట్టి స్టోరీ లైన్ కొంత కొత్తగా తీసుకున్నాడు మన రవితేజ అన్న మాత్రం. సో స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. మన రవితేజ అన్న కాంబినేషన్స్ అక్కడెక్కడ చాలా బాగున్నాయి. ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా, హీరోయిన్స్ కూడా చాలా చాలా బాగుంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కామెడీకి తగ్గట్టు పెట్టాడు. నాకైతే అక్కడ మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ కాలేదు, ఎందుకంటే తగ్గట్టు పెట్టాడు కాబట్టి ఆ కామెడీ సెన్స్ ఫెయిల్ అయ్యేమో అనిపించింది. ఫుల్ ఆఫ్ నవ్వుకున్నాను అయితే. సో నెక్స్ట్ చెప్పాలంటే, స్క్రీన్ ప్రజెన్స్ అంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ సినిమాలో అంటే భక్త మహర్షులకు ఎదురొత్తి సినిమాలో ఎక్కడైనా మా సీన్స్ వచ్చిందనుకో బోర్ కొట్టేస్తుంది అనమాట. ఎందుకంటే అరే ఇంత కమర్షియల్గా నడుస్తుంది, సూపర్ స్క్రీన్ స్లోగా మంచిగా కామెడీ టైప్ వెళ్తుంది, మధ్యలో ఫైట్ సీన్స్ వచ్చినాయి అనుకో అస్సలు బోరే కొడుతుంది. అసలు నాకైతే పిచ్చి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ అన్న సినిమాకు బోర్ కొట్టిందంటే అది నేను ఈ సినిమా కనుకున్నాను. ఎందుకంటే ఓన్లీ మాస్ సీన్స్ వచ్చినప్పుడే బోర్ కొట్టింది. అదే క్లాసెస్ ఉన్నప్పుడు అంతగా బోర్ కొట్టలేదు. చాలా బాగుంది. చాలా మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నాకు తెలిసింది ఏంటంటే, ఈ సినిమా నాకు తెలిసి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5. అంటే 5కి నేను 3 ఇస్తున్నాను. ఎందుకంటే మధ్యలో కొంచెం మా సీన్స్ ఉండి కొంచెం బోర్ కొట్టేసింది. క్లాస్ సీన్స్ మాత్రం అద్రిపోయాయి. వెళ్ళి మాత్రం మీ ఫ్యామిలీతో ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. నాకు నచ్చింది. మీకు ఇలా అనిపించి కింద కామెంట్ చేయండి.